నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. ప్రభుత్వాలు మారుతున్నాయి, నాయకులు మారుతున్నారు, కానీ మహబూబాబాద్ పంచాయతీరాజ్ శాఖలో ఆ అధికారి కుర్చీ మాత్రం మారడం లేదు. ఒకే చోట ఒకే కుర్చీలో ఏకంగా 18 ఏళ్లుగా పాతుకుపోయిన ఓ అవినీతి తిమింగలం భాగోతం ఇప్పుడు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అసలు అధికారి వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరు? ఏఈగా ఎంట్రీ, డిఈగా ప్రమోషన్, 18 ఏళ్లుగా మహబూబాబాద్ లోనే తిష్ట. ప్రభుత్వ ఆఫీస్ వదిలేసి ప్రైవేట్ దందా, బైపాస్ రోడ్డులో సీక్రెట్ ఆఫీస్, పర్సంటేజ్ ఇస్తేనే ఫైల్ కదులుతుంది. సర్పంచ్లు, కాంట్రాక్టర్ల కన్నీటి గోస. అసలు బదిలీ నిబంధనలు ఆ అధికారికి వర్తించవా? పై స్థాయి అధికారులకు, రాజకీయ నాయకులకు ఈయన కప్పం కడుతున్నారా? అందుకే 18 ఏళ్లుగా ఎవరు ఇతన్ని కదపలేకపోతున్నారా? ఇక్కడ ఇంకో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఈడీఈ గారు ప్రభుత్వ ఆఫీస్ లో అస్సలు కనబడరు. ఏకంగా బైపాస్ రోడ్డులో ఓ ప్రైవేట్ ఆఫీస్ తెరిచి మరీ సెటిల్మెంట్లు చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పమంటున్నాయి. సామాన్యులు ఆఫీస్ కి పోతే నేరుగా తన ప్రైవేట్ ఆఫీస్ కు రావాలంటూ అటెండర్లతో హుకుం జారీ చేస్తున్న ఈ షాడో బాస్ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. పర్సంటేజ్లు సమర్పించుకోకపోతే రోజుల తరబడి ఫైళ్లు అక్కడే మగ్గిపోతున్నాయి. మరి ఇప్పటికైనా కలెక్టర్, ఉన్నతాధికారులు నిద్రలేస్తారా? ఈ అవినీతి డిఈ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టి సామాన్యులకు న్యాయం చేస్తారా, లేక చూసి చూడనట్లు వదిలేస్తారా? చూడాలి. మరిన్ని వివరాలు బ్రేక్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.